10 years hence అంటే 10 సంవత్సరాల తరువాత 10 years hence 10 సంవత్సరాల తరువాత సిమ్మీస్ ఏజ్ సిమ్మీస్ వయస్సు నితీష్ వయస్సు ఏ నిష్పత్తిలో ఉంది 7:9 నిష్పత్తిలో ఉంది 7:9 నిష్పత్తిలో ఉంది 7:9 నిష్పత్తిలో ఉంది ఇది సిమ్మీ ఈస్ టు నితీష్ ప్రెజెంట్ ఏజ్ దాని తర్వాత ఏమన్నాడు 2 years ago 2 సంవత్సరాల ముందు వాళ్ళ ఏజ్ వయసుల నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉంది 1:3 నిష్పత్తిలో ఉంది 1:3 నిష్పత్తిలో ఉంది 1:3 నిష్పత్తిలో ఉంది నవ్వు ఇక్కడ చూస్తే అభయ్ అనేవాడు సిమ్మీ కంటే 4 సంవత్సరాలు పెద్ద అభయ్ అనేవాడు సిమ్మీ కంటే 4 సంవత్సరాలు పెద్ద అభయ్ అనేవాడు సిమ్మీ కంటే 4 సంవత్సరాలు పెద్ద అభయస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అభయస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత నేను ఈ క్వశ్చన్ని రైట్ ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి నేను ఇక్కడ చూడండి సార్ ఎక్కడ నాకు ప్రధాన సంఖ్య ఉందో ఇక్కడ చూస్తాను ఇక్కడ 9 ఉంది 9 సంయుక్త సంఖ్య ఇక్కడ 3 ఉంది సిమ్మీ ఇక్కడ 7 ఉంది అంటే క్వశ్చన్ని నేను సిమ్మీ యాంగిల్లో చూస్తాను క్వశ్చన్ని నేను సిమ్మీ యాంగిల్లో చూస్తాను ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 into 1 కాబట్టి ఇక్కడ 7 ఉంది కాబట్టి మొత్తం క్వశ్చన్ని సిమ్మీ యాంగిల్లో చూస్తే నాకు ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది ఎట్లొస్తుందో చూద్దాం అభయ్ ఏజ్ సిమ్మీ కంటే 4 సంవత్సరాలు పెద్ద అభయ్ ఏజ్ గనక 4 సంవత్సరాలు ఉంటే సిమ్మీ ఇంకా పుట్టలేదు కాబట్టి 4 అనేది తప్పు అభయ్ గనక 8 గనక అవుతే సిమ్మీస్ ఏజ్ ఎంత అవుతుంది 8 is equivalent to s plus 4 s is equivalent to 4 అవుతుంది అంటే కరెంట్ ఏజ్ ఇక్కడ సిమ్మీది 4 ఏళ్ళు అవుతే 10 ఏళ్ల తరువాత 4 + 10 ఎంత 14 అనేది 7 మల్టిపుల్ ఎస్ ఆన్సర్ నాకు వచ్చేసింది ఓన్లీ సిమ్మీ వైపుగా ఆన్సర్ యాంగిల్ పరంగా చూస్తే మనకు 5 సెకండ్లలో ఆన్సర్ వచ్చేసింది సార్ ఎందుకు సార్ సిమ్మీ యాంగిల్లోనే క్వశ్చన్ చూశారు నాకు ప్రధాన సంఖ్య మీదనే అటెన్షన్ ఉండాలి సిమ్మీ ఇక్కడ 7 ఉంది సిమ్మీ వయస్సు ప్లస్ 10 ఏళ్ళు చేస్తే నాకు 7 మల్టిపుల్ రావాలి రైట్ అభయ్ వయసు ఏమో సిమ్మీ కంటే 4 ఏళ్ళు పెద్ద అన్నాడు అభయ్ వయసు కనుక 4 ఏళ్ళు తీసుకుంటే 4 is equivalent to s plus 4 s వాల్యూ ఏమైంది 0 అయింది అంటే సిమ్మీ ఇంకా పుట్టలేదు కాబట్టి అది తప్పు నెక్స్ట్ 8 తీసుకున్నాను అభయ్ గనక 8 తీసుకుంటే సిమ్మీ వయసు 4 ఏళ్ళు ఇక్కడ ఇది 4 ఏళ్ళు ఇది 4 ఏళ్ళు గనక అవుతే 4 + 10 ఎంత 14 అవుతే ఇది 7 మల్టిపుల్ ఇంకోటి కూడా చూడండి సార్ సపోజ్గా అభయస్ వయసు 18 అయిందనుకోండి 16 అయిందనుకోండి 16 is equivalent to s plus 4 s ఏమవుతుంది 12 + 10 22 అది 7 మల్టిపుల్ అవుతుందా అవ్వట్లేదు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ మొత్తము అరిథమెటిక్ మొత్తం ప్రాబ్లమ్స్లో మనకు ప్రైమ్ నంబర్ ఎంత బాగా అర్థమయ్యి ఫోకస్ పాయింట్ ప్రైమ్ నంబర్ మీద ఎంతగా చూస్తే మనకు ఆన్సర్ అంత ఫాస్ట్గా రావచ్చు ఇక్కడ కూడా ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ని యూజ్ చేశాను ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఇక్కడ కూడా ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత క్వశ్చన్ చూడండి ఇది కూడా మనము ప్రధాన సంఖ్య మీదుగా మనం చూద్దాం సార్ క్వశ్చన్ చదువుదాం 2 ట్రైన్స్ ఉన్నాయట ఒకటేమో గోవా నుంచి ముంబైకి వెళ్తుంది ఒక ట్రైన్ ఏమో గోవా నుంచి ముంబైకి వెళ్తుంది ఇంకో ట్రైన్ ఏమో ముంబై నుంచి గోవాకు వస్తుంది ఒక ట్రైన్ గోవా నుంచి ముంబైకి వెళ్తుంది ఇంకో ట్రైన్ ముంబై నుంచి గోవాకి వెళ్తుంది రైట్ గోవా నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్ 80 km/h స్పీడ్ తోటి వెళ్తుంది అంటే గంటకి ఇది 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ముంబై నుంచి గోవాకి వెళ్ళే ట్రైన్ 95 km/h ట్రావెల్ చేస్తుంది అంటే గంటకి ఇది 95 కిలోమీటర్లు వెళ్తుంది అంటే మనకేం కావాలి సార్ డిస్టెన్స్ కావాలి సో స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం
రైట్. సో డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ ఈజ్ స్పీడ్, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటే S1 ప్లస్ S2 ఇంటూ టీ, S1 ప్లస్ S2 ఇంటూ టీ. సో S1 ప్లస్ S2 ఎంత అయింది? 80 ప్లస్ 95 175. రిలేటివ్ స్పీడ్ ఏమైంది? 175 అయింది. ఇటుపక్క నుంచి 80, ఇటుపక్క నుంచి 95 అంటే మొత్తం ఎంత? 175. 175 ఈజ్ 7 ఇంటూ 25 అంటే ఈ వాల్యూలో నాకు 7 తోటి మల్టిప్లై అయ్యే ఆన్సర్ రావాలి. ఇది 175. 175 అంటే 7 ఇంటూ 25, 7 ఇంటూ సమ్ నంబర్. ఆన్సర్ 7 అనేది ప్రధాన సంఖ్య. 7 తోటి ఏ నంబర్ని మనం లబ్ధం చేసినా ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. 7 తోటి డివైడ్ అయ్యేది ఇది 19 తోటి డివైడ్ అవుతుంది. 19కి సంబంధించి లేదు. ఇది 7 తోటి డివైడ్ అయ్యే ఓన్లీ ఒక ఆన్సర్. టైం పీరియడ్ కూడా అది మనము కావాలనుకుంటే తర్వాత చేద్దాము. ఈ 360 కిలోమీటర్స్ గంటకి ఇది 80 వెళ్తుంది, ఇది 95 వెళ్తుంది అంటే గంట తర్వాత ఇది 15 కిలోమీటర్లు ఎక్కువ. 360 కిలోమీటర్లు వెళ్ళడానికి 24 గంటలు. అది మనము అది అంతవరకు కూడా మోర్ దాన్ వన్ ఆన్సర్ ఆప్షన్ 7 తోటి డివైడ్ అయ్యేది ఉంటే నేను ఈ కండిషన్ అంతా చదివేటోని. నాకు 4 ఆప్షన్లలో ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు ఆన్సర్ ఆప్షన్లు ఏది మార్చలేదు సార్. ఇటుపక్క నుంచి 80, ఇటుపక్క నుంచి 95 అంటే గంట మొత్తము రిలేటివ్ స్పీడ్ ఎంత అయింది? 80 ప్లస్ 95 ఎంత అయింది? 175 అయింది. 175 అనేది 7 తోటి భాగింపబడుతుంది. ఆన్సర్ అనేది 7 తోటి పర్ఫెక్ట్ గా భాగింపబడాలి. 7 తోటి పర్ఫెక్ట్ గా భాగింపబడాలి. ఉన్న ఆప్షన్లో 7 తోటి భాగింపబడే ఆన్సర్ అంతా 4200. 2 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, గంటకు ఇదేమో 15 కిలోమీటర్లు ఎక్కువ వెళ్తుంది, కానీ నాకు 360 కిలోమీటర్లు అంటే 24 గంటలు. 175 180 ప్లస్ 95 175 ఇంటూ 24 వేస్తే ఆన్సర్ వస్తుంది. సార్ ఈ 24 ఎక్కడి నుంచి వచ్చింది సార్? గంట తరువాత ముంబై నుంచి గోవాకి వెళ్ళే ట్రైన్ 95 కిలోమీటర్లు వెళ్ళింది. గోవా నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్ 80 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే తేడా ఎంత? 15 కిలోమీటర్లు. కానీ క్వశ్చన్లో 360 కిలోమీటర్లు అన్నాడు. అంటే ఎంత టైం పడుతుంది? 24 అవర్స్ పడుతుంది. అలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ ఆన్సర్లో ఒకటే ఒక ఆప్షన్ 7 తోటి డివైడ్ అయి ఉన్నప్పుడు మిగతాదంతా చెయ్యాల్సిన అవసరము లేదు. ఆ పాయింట్ ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటా.